హాయ్ ఫుడీస్, హలో వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి పాపులర్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ డిష్, ఎస్పెషలీ ఇన్ బెంగళూరు. ఇదే చౌచౌబాత్ అని దీని పేరు. అలాగే ఇక్కడ కారాబాత్ అండ్ కేసరీబాత్ అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారనమాట. దీన్ని చేసుకోవడం కోసం మనం స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ గీ, మెయిన్గా గీనే వేసుకోవాలి. గీ వేసి అందులోకి తాలింపు గింజలు, ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే కర్రీ లీవ్స్ వేసి అందులోకి మధ్యలోకి పొడవుగా చీల్చి పెట్టుకున్న ఒక 5 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న వెజిటేబుల్స్, ఆనియన్స్, పొటాటో, క్యారెట్, బీన్స్ కూడా ఈ గీలోకి వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చిన్న మంట మీద ఇవన్నీ బాగా కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకోండి ఆ గీలోనే. అయిన తర్వాత అప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసుకొని వీటిని కూడా కాసేపు ఫ్రై అవ్వనివ్వండి ఆ గీలో. ఇప్పుడు రుచికి తగిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి, లేకుంటే వెజిటేబుల్స్ అన్నవి అడుగంటిపోతాయి అన్నమాట. లాస్ట్లో ఇందులోకి కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ మెజరింగ్ బౌల్తో నేను ఇప్పుడు ఈ ఖారాబాత్ అన్నదాన్ని చేస్తున్నాను అనమాట. దీనికోసం ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకుంటున్నా. దీన్ని సూజీ అని కూడా అంటూ ఉంటారు. దీన్ని ఈ వెజిటేబుల్స్ గీలో ఫ్రై అయినాయి కదా, ఆ వెజిటేబుల్స్లోకి వేసుకుని దాన్ని కూడా ఆ బొంబాయి రవ్వ అండ్ సూజీ అన్నదాన్ని అందులోకి వేసి బాగా గీ వెజిటేబుల్స్లో బాగా ఫ్రై చేయాలన్నమాట. ఆ మంచి అరోమా వచ్చేదాకా ఇలా ఫ్రై చేసుకున్న మిశ్రమంలోకి ఒక కప్పు సూజీని వేసాను కదా ఇందులోకి, దానికి గాను 2.5 కప్పుల నీళ్ళు అనే దాన్ని యాడ్ చేసుకోవాలి. నీళ్ళు యాడ్ చేసిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు మూత పెట్టండి. చిన్న ఇలా బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత మూత అన్నదాన్ని తీసేసి చిన్న మంట మీదనే కలుపుతూ చేసుకోవాలన్నమాట ఈ కారాబాత్. మన సైడ్ దీన్ని ఉప్మా అని కూడా అంటారు. బట్ ఇన్ని వెజిటేబుల్స్ అయితే వేయరు. ఇందులోకి వెజిటేబుల్స్ అన్నది మెయిన్ అనమాట. మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే కూడా ఇందులోకి వేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా దగ్గర పడిపోయిన తర్వాత దాంట్లోకి ఫైనల్గా ఒక నిమ్మకాయ, సగం నిమ్మకాయని కట్ చేసుకొని ఇందులోకి పిండి ఆ రసాన్నంతా పిండేసుకొని బాగా కలుపుకోవాలి. ఫైనల్ టచ్ కోసం ఒక టీ స్పూన్ గీని మళ్ళీ వేసి దాన్ని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేస్తే కారాబాత్ రెడీ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఐటమ్ కేసరీబాత్. ఈ కేసరీబాత్ కోసమని ఇంకొక చిన్న కడాయిని పెట్టేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్లోనే ఒక 20 కాజుల్ని చిన్నగా మధ్యలో కట్ చేసుకున్నాను అనమాట. మధ్యలోకి ఇరిచేసాను కాజు. అలాగే అవి కొంచెం వేగిపోయిన తర్వాత అందులోకి ఒక 20 కిస్మిస్ని కూడా వేస్తున్నా. ఎండు ద్రాక్షను వేసి ఆ గీలో కొంచెం ఫ్రై చేసేసుకుందాం స్టార్టింగ్లో. ఎందుకంటే ఇవి కేసరీబాత్కి వేస్తాం కాబట్టి ఫస్ట్లోనే గీలోనే ఫ్రై చేసి ఒక బౌల్లో తీసి మనం పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు గీలో ఫ్రై చేసిన తర్వాత ఇంకా గీ ఇందులో ఉండిపోతుంది కదా, ఈ కడాయిలోకి స్టార్టింగ్లో కారాబాత్ కోసం చూపించిన మెజరింగ్ బౌల్ ఉంది కదా, ఆ బౌల్తోని మెజర్మెంట్స్ చెప్తున్నాను. ఆ బౌల్తో ఒక కప్ సూజీని ఇందులో, సూజీ అండ్ బొంబాయి రవ్వ లేకపోతే ఆ రవ్వని ఇందులో గీలోకి వేసుకొని చిన్న మంట మీద మంచి అరోమా వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. ఆ గీలో బాగా వేగిపోయి మీన్వైల్ దీంట్లోకి వేయడం కోసం వాటర్ని పక్కన ఇంకొక బౌల్లో కానీ దేంట్లో అయినా వాటర్ని వేడి చేసుకోండి. ఒక కప్ కోసం దీనికి 2 కప్పుల నీళ్ళని బాగా మరిగించుకోవాలన్నమాట పక్కన పెట్టుకొని ఇంకొక స్టవ్ పైన. ఇది ఇలా వేగిస్తూ ఉంటే బాగా వేగిపోతుంది కదా, మంచి స్మెల్ అన్నది వస్తుంది, నెయ్యి స్మెల్. ఆ నెయ్యి స్మెల్తో ఈ సూజీ మంచి అరోమా వచ్చినప్పుడు చూడండి ఇలా వేడిగా ఉంటాయి కదా, అలాంటి వేడి వాటర్ని వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా తిప్పున తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తే ఇలా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ఫుడ్ కలర్ అన్నదాన్ని యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ అన్నది ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే వదిలేయండి. ఫుడ్ కలర్ కాకుండా మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే దాన్ని కొంచెం పాల్లో నానబెట్టి అయినా వేసుకోండి, బాగా ఉంటుంది. ఇప్పుడు ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఇలా చూడండి దగ్గర పడిపోయిందా, మొత్తం ఫుడ్ కలర్ అంతా కలిసిపోయింది కదా. ఒక కప్కి గాను 3/4 కప్పు షుగర్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అన్నది. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ తినాలనిపిస్తే
ఒక కప్‌కి గాను ఒక ఫుల్ కప్ వేసుకోండి. స్వీట్ అన్నది ఎక్కువగా అనిపిస్తుంది. బట్ ఈ స్వీట్ కరెక్ట్‌గా మైల్డ్‌గా ఉంటుంది. అందరికీ ఇష్టమవుతుంది. అందుకని ఒక కప్ సూజీ ఫుల్ కప్ సూజీ రవ్వకి గాను ఒక ముప్పావు కప్పు షుగర్‌ని అన్నది యాడ్ చేసాం. ఇలా చూడండి షుగర్ కలిసిన తర్వాత ఇలా లిక్విడ్‌గా అయిపోతుందా, ఇప్పుడు ఒక 3-4 యాలకులను దంచి పౌడర్ చేసి ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోండి. ఆ మంచి స్మెల్ అన్నది వస్తుందన్నమాట. యాలకుల పొడి వేయడం వల్ల టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. అలా యాలక్కి పొడి ఇలాచీ పౌడర్ని వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి మనం స్టార్టింగ్లోనే గీలో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాజు అండ్ కిస్మిస్, ఆ కాజు కిస్మిస్ మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇది అడుగంటకుండా చూసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ బాగా కలుపుతూ చేసుకుంటే అడుగంటకుండా ఉంటుందన్నమాట. కలపకపోతే ఏమైపోతుందంటే కింద మాడిపోయినట్టు అయిపోయి టేస్ట్ అన్నది పాడైపోతుంది. సో ఇలా చూడండి అడుగంటకుండా ఇలా పక్కకి వచ్చేస్తుంది కదా, ఇలా బాగా వచ్చేస్తే కేసరీబాత్ అన్నది రెడీ అన్నమాట. ఈ కాంబినేషన్నే ఇక్కడ బెంగళూరులో చౌచౌబాత్ అని పిలుస్తూ ఉంటారు. ఇక ఈ డిష్ అన్నదాన్ని ఎక్కువగా గీలోనే చేస్తేనే టేస్టీగా ఉంటుంది. అలాగే చాలామంది గీ తినడం వల్ల ఎక్కువ ఫ్యాట్ లెవెల్స్ పెరిగిపోతుంటాయని భయపడుతూ ఉంటారు. అది ఉట్టి అపోహ మాత్రమే. గీ అన్నదాన్ని మనం చేసుకునే ప్రతి వంటలోకి జోడిస్తూ ఉంటే ఆ వంటకి టేస్ట్ అన్నది బాగా పెరుగుతుందన్నమాట. మనం ఉదయం లేవగానే ఒక టీ స్పూన్ గీ అన్నదాన్ని డైలీ రొటీన్గా తీసుకుంటూ ఉంటే మన జీర్ణ వ్యవస్థ అన్నది బాగా మెరుగుపడుతుంది. అలాగే స్కిన్ అన్నది కూడా బాగా గ్లో అవుతుందన్నమాట. ఆయుర్వేదిక్ ఔషధాల్లో ఈ గీని చాలా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.